వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరంకి వెళ్ళి సందర్శించారు. అక్కడ పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయని సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉంటే మరోవైపు అంబటి రాంబాబు అసలు ఈ పోలవరం ముందుకు సాగకపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూసాం గత 5 ఏళ్లలో కూడా వైసీపీ హయాంలో పోలవరం పనులు ముందుకు సాగింది లేదు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరానికి ఎంత స్పీడ్గా పనులు జరిగాయో మనం చూసాము సార్. కానీ ఇప్పుడు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సందర్శించి పనులు ఏం జరుగుతున్నాయో కూడా సమీక్ష నిర్వహించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సార్. ఇదిలా ఉంటే మరో పక్క వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు పోలవరం మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముందుకు సాగకపోవడానికి చంద్రబాబు కారణం అని చెప్పి 2026 వరకు కూడా పోలవరం సాధ్యం కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? అసలు పోలవరాన్ని ముంచింది ఎవరు, పోలవరాన్ని నిర్మించింది ఎవరు? ఇవాళ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కానీ, మరి చంద్రబాబు పోలవరం సమీక్ష, మరి సందర్శన ఎందుకంటే ప్రజలే నిర్ణయించారు. మొన్న వచ్చినటువంటి ప్రజా తీర్పు ఏంటి? వాళ్ళ 164 సీట్లతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసింది. మరి 11 సీట్లకే మరి అంబటి రాంబాబు పార్టీని మరి పాతేసింది. కారణం ఏంటి? పోలవరాన్ని మీరు పాతేశారు, ప్రజలు వైసీపీని పాతేశారు. మీరు గనక పోలవరాన్ని గనక నిర్మించుంటే ఇవాళ అంబటి రాంబాబు ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 28,000 ఓట్లతో ఓడిపోయాడంటే దానికి కారణం పోలవరాన్ని ముంచింది ముగ్గురే: జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళిద్దరూ ఇరిగేషన్ మినిస్టర్స్. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు. అంబటి డ్యాన్సులు, అనిల్ బెట్టింగ్లు, జగన్మోహన్ రెడ్డి కుట్రలు. ఇవి 3 ముంచినాయి ఇవాళ పోలవరాన్ని. ఈరోజు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటే, గైడ్ బండ్ కుంగిపోయిందంటే ఈ మొత్తానికి కారణం ఇలా ముగ్గురే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే అప్పటిదాకా కడుతూ ఉన్నటువంటి కంపెనీని ఏం చేశాడు? నోటీస్ ఇచ్చి వికెట్ చేయమన్నాడు సైట్. అప్పటిదాకా నిర్మాణంలో ఉన్నటువంటి సంస్థని ఒక సింగిల్ నోటీస్ ఇచ్చి సైట్ వికెట్ చేసి వెళ్ళిపోమంటే, ఇప్పుడు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక ఆ పని చేశాడా? ఇప్పుడు ఆయన చేయొచ్చు కదా. జగన్ చేసిన పనే ఏంటి? ఆ నోటీస్ ఇచ్చేసి ఇప్పుడు కడుతున్నాళ్ళు ఎవరో వాళ్ళని వెళ్ళిపోమన్నాడా? లేదు వాళ్ళతోనే కట్టిస్తున్నాడా? అంటే కట్టుబడికి కూల్చివేతకి అక్కడే తేడా. ఇప్పుడు మనుషుల్ని మార్చడం లేకపోతే కాంట్రాక్టర్లను మార్చినంత మాత్రాన నీకు అవుతుందా? వాళ్ళు కోర్టులకు వెళ్తారు, అసలు పనులు జరగనీయకుండా స్టేటస్ కో తెస్తారు. అటు రాజశేఖర రెడ్డి చేసిన తప్పు అదే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే. ఈ పోలవరం అనేది 80 ఏళ్ల కళ. అదేంటి? అది శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్. అది భద్రాచలం రాముల వారి పాదాల చెంత కడుతున్న ప్రాజెక్ట్. దానికి 43 ఏళ్ల క్రితం అంజయ్య శంకుస్థాపన చేశాడు. అంజయ్య తర్వాత ఇప్పుడు 10-15 మంది ముఖ్యమంత్రులు మారారు. ఇప్పటికీ 43 ఏళ్ళైనా అది పూర్తి కాలేదంటే ఏదో విభజన పుణ్యమా అని మనం హైదరాబాద్ కోల్పోయాం కాబట్టి మీకు పోలవరం మేము కట్టించి ఇస్తాము. ఇది కేంద్రం ఇచ్చిన హామీ. ఇప్పుడు మన్మోహన్ సింగ్ మనకు ఆ హామీ ఇచ్చినందువల్ల ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకుని మొత్తం డబ్బులు కేంద్రమే ఇస్తుంటే చంద్రబాబు ఒకటే మాట అన్నాడు. ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ప్రమాణం చేస్తా అని పట్టుబట్టి కలిపిచ్చిన తర్వాత ప్రమాణం చేశాడు. అంటే అసలు నీకు పార్లమెంటు మొదట చేసిన చట్టం. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండానే ఏం జరిగింది? పీపీఏ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటైంది అక్కడ. అది కనుక జరగకపోతే ఏమయ్యేది? ఆ 7 మండలాలు ఇవాళ దీనిలోకి వచ్చేవి కాదు, ఈ నిర్మాణం ఇలా స్పీడప్ అయ్యేది కాదు. చంద్రబాబు హయాంలో 74% కంప్లీట్ చేశారు, జగన్ హయాంలో 4%. చంద్రబాబు 16,000 కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం పైన, జగన్ ఖర్చు పెట్టింది 4,000 కోట్లు. ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు? ఎక్కడ 74%, ఎక్కడ 4%?
సార్ మనం గతంలో చూసినట్లయితే అంబటి రాంబాబు కూడా ఏంటి మన టీఎంసీకి క్యూసెక్కి కూడా తేడా తెలియని కూడా చూసాం సార్. ఇప్పుడు మరి ఆయన వ్యాఖ్యలము డయావాల్ ఫ్రమ్ ఏమంటారు కూలిపోవడానికి చంద్రబాబు కారణం, అసలు వీటిని ఎలా చూడాలి సార్? అతనే చెప్పాడు పోలవరం నాకు అర్థం కాలేదన్నాడు. పోలవరం అర్థం కాని మంత్రి ఇవాళ చంద్రబాబుని ఎలా విమర్శిస్తాడు? టీఎంసీకి క్యూసెక్కి తెలియని మంత్రి చంద్రబాబుని ఎలా విమర్శిస్తాడు? అదే కదా ఇప్పుడు అందరూ ప్రశ్న. ఇవాళ అంబటి రాంబాబు తను నీటిపారుదల శాఖ మంత్రిగా ఏనాడన్నా బాధ్యతగా పోలవరం వెళ్ళాడా? చంద్రబాబు సీఎంగా నీకు 28 సార్లు ఫీల్డ్ విజిట్స్, 80 సార్లు వర్చువల్ విజిట్స్. సోమవారం అంటే చంద్రబాబు దృష్టిలో పోలవరం, ఇవాళ సోమవారం, అందుకే వెళ్ళాడనమాట పోలవరం. అదే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మంగళవారం అంటే అప్పుల వారం, అప్పులు తేవడం, ఆ అప్పులు స్వాహా చేయడం. అంటే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్లుగా ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో గతంలో ఎవరుండేవాళ్ళు? తుమ్మల నాగేశ్వరరావు, లేకపోతే మండ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, కోడెల శివప్రసాదరావు. వీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్లు, అంటే రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళు. ప్రాజెక్టులన్నా, పొలాలన్నా, పంటలన్నా వాళ్ళకు ఉంటుంది రైతు కష్టం గురించి అవగాహన. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు ఇరిగేషన్ మినిస్టర్లు? డ్యాన్సుల అంబటి రాంబాబు, బెట్టింగుల అనిల్. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి రైతు కష్టం ఏం తెలుసు, పొలం గురించి ఏం తెలుసు, పంటల గురించి ఏం తెలుసు, ప్రాజెక్టుల గురించి ఏమన్నా తెలిసినా? ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? రామానాయుడు. రామానాయుడు రేపు ఆదివారం నువ్వు రామానాయుడు వాళ్ళ ఊరు వెళ్ళావనుకో, ఎక్కడ ఉంటాడు తెలుసా? పొలంలో ఉంటాడు. భార్య పిల్లలు కాబట్టి కండవా కట్టుకుని తలకి పొలం పని చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మొన్న చూసాం బుడమేరు వాగు విజయవాడ మునిగిపోతే ఏం చెప్పాడు ముఖ్యమంత్రి? ఒకటే మాట అన్నాడు రామానాయుడిని, ఆ గళ్ళు పూడ్చిగా నువ్వు నాకు కనపడబాగన్నాడు. 6 రోజులు వర్షంలో కూడా నీకు గండ్లు దగ్గరే ఉండి పూడ్చి తర్వాత వచ్చి చంద్రబాబుని కలిసి సార్ గండ్లు పూడ్చాము అని చెప్పాడు. అంటే మంత్రి అంటే ఎలా ఉండాలి? డ్యాన్సులు వేయడమా మంత్రి చేసే పని? అంబటి రాంబాబు అంటే డ్యాన్సులు అంటే అంబటి రాంబాబు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్న దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మరి పోలవరాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు ముంచేశారు అనేది ప్రజలే ఇచ్చిన తీర్పు అన్నమాట. ఇప్పుడు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు, మొత్తం ఆ డయాఫ్రమ్ వాల్ తిరిగి కట్టాలి. అప్పుడు 414 రోజుల్లో కట్టాడు, ఇప్పుడు ఇంకో 50 రోజులు తగ్గించేసి 365 రోజుల్లో కట్టమన్నాడు. అంటే వచ్చే సంవత్సరం ఈ డిసెంబర్కి డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ నీకేంటి, గతంలో కన్నా ఇంకా స్పీడ్గా ఇప్పుడు పనులు చేయాలంటూ మళ్ళా ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలం, అక్కడ వేలాది ఇంజనీర్లు, కార్మికులు, నీకు హెవీ మెషినరీ. గతంలో మనం చూసాం ఒకే రోజు 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేశారు. అది గిన్నెస్ రికార్డ్. చంద్రబాబు హయాంలో ముంచేశాడా చంద్రబాబు? 32,000 క్యూబిక్ మీటర్లు ఒకే రోజు 24 గంటల్లో కాంక్రీట్ వేయటం ముంచేయటమా? 15 నెలలు అసలు వర్కులు చేయకుండా పనులు ఆపేసేసి గోదావరి వరదలకు ఏమైపోయింది? డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. ఎవరు దీనికి కారణం? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అతను సృష్టించిన నష్టం 2,400 కోట్లు అంట. ఏది డయాఫ్రమ్ వాల్ ఇవాళ కట్టాలంటే మళ్ళీ 990 కోట్లు. ఇప్పుడు ఆ మొత్తం ఆ డ్యామ్ దగ్గర 2 అగాధాలు పడ్డాయి. గ్యాప్ 1 దగ్గర, గ్యాప్ 2 దగ్గర 24 మీటర్లు, 26 మీటర్లు. ఆ అగాధాలు పూడ్చాలంటే ఇసుక మరి దానికి ఒక 300 కోట్లు అవుతుంది. ఇప్పుడు అక్కడ మొత్తం ఆ అగాధాల్లో నీళ్లు నిల్వ ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ తోడేయాలంటే 50-60 మోటార్లు పెట్టి మొత్తం డీవాటరింగ్ చేస్తున్నారు. దానికి ఒక 200 కోట్లు అవుతారు. ఈ నష్టం అంతా జగన్మోహన్ రెడ్డి. అసలు కేంద్రం ఇచ్చిన నిధులు 2,000 కోట్లు దారి మళ్లించాడంట. కేంద్రం 8,000 కోట్లు ఇస్తే
2,000 కోట్లు డైవర్షన్ చేసి పారేసాడు. ఎటు పోయినాయో తెలియదు ఆ 2,000 కోట్లు. ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి 2,000 కోట్లు కట్టాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఇక సెకండ్ ఫేజ్లోకి వెళ్ళాలని ఒక లక్ష్యం పెట్టుకుని ఒక కార్యాచరణ ప్రణాళికతో ఇవాళ చంద్రబాబు మరి రామానాయుడు ఈరోజు పోలవరం దగ్గర సమీక్ష. ఏదైనా మళ్ళా ఎన్నికలు వచ్చేలోపు పోలవరం కంప్లీట్ అవ్వడం ఖాయం. పోలవరం ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రైతులకు అందటం ఖాయం. 2024 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజలు పోలవరం ముంచేదెవరు, పోలవరం నిర్మించేదెవరు తెలియజేశారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.